తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భయార్తులకు, గ్రహపీడా బాధితులకు, భూత ప్రేతాది దుష్టశక్తుల తాకిడికి గురైన వారికి కల్పవల్లిలా కనిపించే ఆర్తత్రాణ దైవత్వం ఆంజనేయ స్వామి. అభయ, వీర, ధ్యాన, యోగాంజనేయాది పలు రూపాలలో నిత్యం భక్తుల చేత ఆరాధింపబడుతున్న శక్తిశాలి హనుమ. ఆ హనుమకు మన దేశంలో గ్రామ గ్రామాన ఆలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది, ప్రముఖమైనది సికింద్రాబాద్లోని తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం భవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. భయార్తులకు, దుఃఖార్తులకు స్వాంతన కలిగించే పవిత్ర క్షేత్రంగా అలరారుతున్న ఈ ఆలయం అనేక విశేషాలకు ఆలవాలం. ఆ క్షేత్ర దర్శనం చేసుకుందామా? నిత్యానందమయం సదాశివతనుం బ్రహ్మాది సేవితం. శ్రీరామచంద్రుడు తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళాడు. ఆయనకు దశరథుని మరణ వార్తను చెప్పడానికి వెళ్లిన జాబాలి మహర్షి రామునికి తండ్రి మాట వినవలసిన పని లేదని ఉపదేశిస్తూ అనేక నాస్తికాంశాలను వివరించాడు. అందుకు కోపించిన రాముడు ఆయనను భవపాశ బంధాలలో మగ్నుడు కావలసిందని శపించాడు. జాబాల మహర్షి ఆ భవపాశాల నుంచి విముక్తి పొందడానికి హనుమను ఉపాసించి దేశంలో 4 హనుమదాలయాలను స్థాపించాడు. ఆ 4 క్షేత్రాలలో భవపాశ బంధహర పురం ఒకటి. ఆ పాశబంధపురమే ఈ తాడుబందు అని క్షేత్ర పురాణం ద్వారా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. తాడుబంద్ వీరాంజనేయ స్వామి భక్త సులభుడు, భక్తవరదుడు. ఆయన దర్శనం సకల భయ నాశనం. ఆ స్వామి గర్భాలయ దర్శనం నయన మనోహరం. రజత మకర తోరణం, రజత ఛత్రంతో భాసించే చిన్న మందిరంలో కొండరాయిపై స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామి ప్రాగ్ముఖంగా దర్శనమిస్తాడు. సాధారణంగా మనకు అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి పశ్చిమ ముఖంతో దర్శనమిస్తాడు. ఇక్కడ తూర్పు ముఖంగా దర్శనమివ్వడం విశేషంగా చెప్పవచ్చు. వడమాలలు, తమలపాకులు, పుష్పాలచే ఆవృత్తమైన వీరాంజనేయ స్వామి మూలమూర్తి సింధూరమయమై బహుశక్తిమయమై భక్తులకు నేత్రోత్సవం కలుగజేస్తుంది. అదే కొండరాయిపై వినాయక స్వామి కూడా దర్శనమిస్తాడు. వెండి కవచంతో ఈ స్వాములిద్దరూ విఘ్నహరణం, సంకటహరణం చేసి తమ భవబంధాలను తొలగిస్తారని భక్తులు మనసారా నమ్ముతారు. తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. అంతకు ముందు కోరుకున్న కోరికలు తీరిన భాగం గర్భాలయంలో ఉండగా వెనుక సగభాగం ఆలయం వెనుక కనిపిస్తుంది. స్వామివారు చైత్ర మాసంలో మొదటి ఉగాది నూతన సంవత్సరాది రోజు నుంచి ప్రారంభం. స్వామివారి పూజా పునస్కారములు అతి బ్రహ్మాండంగా జరుపుతాము. శ్రీరామనవమి స్వామివారి కళ్యాణ వేడుకలు కూడా శ్రీరామనవమి గారు జరుపుతాము. మరియు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి విజయోత్సవము, దాన్ని హనుమ జయంతిగా పరిగణనలో వర్తిస్తున్నారు. మరియు ప్రతి మాసంలో పూర్వభద్ర నక్షత్రము, ఆ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రము, ఆ స్వామివారి సేవ, సింధూర అలంకార సేవ, విశ్వరూప అలంకార సేవ తదితర అనేకమైన ప్రసాదాలతో స్వామివారి సేవలతో పూజిస్తుంటారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం.
నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి, శివ పంచాయతనం, నవగ్రహ మంటపం వంటి ఆ ఉపాలయాలలో పూజాధికాలు చేసి ఫలసిద్ధి పొందుతారు. ప్రధాన ఆలయానికి ఎడం వైపున ఒక బిల్వ వృక్షం క్రింద సీతారామలక్ష్మణుల మందిరం కనిపిస్తుంది. పాలరాతి వేదికపై సీతారామలక్ష్మణుల పాలరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ విగ్రహాల ముఖ కవళికలు, వస్త్రధారణ ఉత్తర భారత విగ్రహాల రూపురేఖలను అనుసరించి చేయబడింది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी నందన. ఇదే మందిరంలో క్రింది భాగంలో భక్తులకు జంట సర్పాల నాగేంద్ర రూపంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లభిస్తుంది. రామ కాజ కరివే కో ఆతుర प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवुरलाय. హనుమ రుద్రాంశ సంభూతుడని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసానికి ఈ శివ పంచాయతనం ఒక ప్రతీకలా దర్శనమిస్తుంది. పంచాయతన మధ్య భాగంలో శివుడు, నలువైపులా వినాయకుడు, అంబ, విష్ణువు, సూర్యనారాయణమూర్తి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ విధమైన శివ పంచాయతనం హనుమదాలయంలో కనిపించడం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం. శివ పంచాయతనం దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మంటపానికి చేరుకుంటారు. ముఖ్యంగా శనిదేవతకు తైలాభిషేకాలు చేస్తారు. స్వామి మందిరంలోని 3 వైపులా గోడలపై ఆంజనేయ స్వామి వృత్తాంతాన్ని వివరించే పలు బహువర్ణ తైల చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తాయి. గరుడ గర్వభంగం, అర్జున గర్వభంగం, అష్టభుజ, షోడశభుజ, ద్వాత్రింశద్భుజ హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, ఉష్ట్రవాహనంపై సువర్చలా సహిత ఆంజనేయ స్వామి, భవిష్ఠద్ బ్రహ్మగా హనుమంతుడు వంటి కొన్ని దుర్లభ చిత్రాలు సైతం ఇక్కడ దర్శనమిచ్చి భక్తులకు ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. తాడ్బంద్ వీరాంజనేయ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో వాహన పూజ చేయించుకుంటే తమకు ఎలాంటి ప్రమాదమూ రాదని భక్తుల నమ్మకం. ఆ వాహన పూజా విశేషాలను గమనిద్దాం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సికింద్రాబాద్కి తరలి రావచ్చు. రైల్వే స్టేషన్ నుంచి స్థానిక వాహనాలు, సిటీ బస్సుల ద్వారా బాలానగర్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న బోయినపల్లికి, అక్కడి నుండి తాడ్బంద్ ప్రాంతంలోని ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అనేక విశేషాలకు నెలవైన తాడ్బంద్ వీరాంజనేయాలయ క్షేత్ర దర్శనం చేసుకున్నాం కదా. భక్త వరదుడు, భక్త సులభుడు, మనోవాంఛా ఫలదాత అయిన అంజనాసుతుని కరుణా కటాక్ష వీక్షణ పరంపర మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.